యాక్చువల్గా నేను లాస్ట్ 22 ఇయర్స్ నుంచి ఫార్మా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఈ ఫార్మా ఇండస్ట్రీలో లోతుపాతులు ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లో ఏం జరుగుతూ ఉంటుంది, మాలిక్యూల్ ఎలా రెడీ అవుతూ ఉంటుంది, దాని పీక్ లెవెల్ ఎలా ఉంటుంది, ఏ మెడిసిన్స్ ఏ రోగాలకు ఎలా వాడాలి ఏంటి అనేది ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంది. అయితే ఈ ఉద్యోగం చేసుకుంటూనే ఒక చిన్నగా ఒక ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ లాగా స్టార్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫార్మా కంపెనీ నడుపుతూ కొత్తగా ఏంటంటే ఈ ఎంఎస్సి సైకాలజీ కూడా కంప్లీట్ చేసుకొని దీంతోపాటు మెడికల్గా ట్రీట్మెంట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అనే ఉద్దేశంతో కొన్ని కోర్సులు కూడా కంప్లీట్ చేశాను. చేసి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తూ ఉన్నాం కాబట్టి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎలా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు అనేది అబ్జెక్షన్ కూడా లేకుండా ఉండడం కోసం సర్టిఫికేట్ కోర్సులు కంప్లీట్ చేసి ఎలిజిబిలిటీని సంపాదించిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే అండి, యాక్చువల్గా మేము మెడికల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మెడికల్ వాళ్ళు కాబట్టి మీరు రెగ్యులర్గా డాక్టర్స్ని కలుస్తారు కాబట్టి మీరు రికమెండ్ చేస్తే కొంచెం మాకు కన్సెషన్ కానీ ట్రీట్మెంట్ కానీ కరెక్ట్గా జరుగుతుంది అన్న ఉద్దేశంతో అడిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ ఏంటంటే రికమెండ్ చేసినప్పుడు కొన్ని అమౌంట్తో ముడిపడున్నాయి. పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు. అలా వన్స్ హాస్పిటల్లో అడ్మిషన్కి పంపించిన తర్వాత వాళ్ళకు కూడా తెలియని ప్రాబ్లం ఏంటంటే ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. చాలా వరకు ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరైనా సరే మనం హాస్పిటల్లో రికమెండ్ చేసిన తర్వాత ఆ ఇష్యూ ఏంటి దేనివల్ల సాల్వ్ అవుతుందని మనకు తెలుసు. కానీ అదే విధంగా తక్కువ ఖర్చులో కనుక అంటే ఎవరిని తగ్గించపరిచినట్టు కాదు, హాస్పిటల్స్ రన్ అవ్వాలి కాబట్టి కార్పొరేట్ వైద్యం ఎలా ఉందో తెలుసు కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటే అక్కడికి వన్స్ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ని మేమేమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే పేషెంట్ ఏమనుకుంటారంటే ఈయనకి బాగా తెలుసు కాబట్టి మనకి బాగా ఇచ్చి చేపిస్తారు అనుకుంటారు. అది సింపుల్గా తగ్గుద్దని మాకు తెలిసినా కానీ డాక్టర్ ముందు చెప్పలేము, పేషెంట్ ముందు చెప్పలేము. వచ్చిన తర్వాత డాక్టర్ మీకు తెలుసు కదండి, మీకు తెలియదు ఏముంది, ఒకసారి మీరు కూడా చెప్పండి అంటారు మమ్మల్ని. మేము రికమెండ్ చేసిన పేషెంట్కి కార్పొరేట్ వైద్యం మేమే చేయించాలి. ₹1,00,000 బిల్ అయిన తర్వాత ₹1,20,000 బిల్ వేసి సార్ వచ్చి రికమెండ్ చేశారు కాబట్టి 20,000 తగ్గిస్తున్నామన్న ఉద్దేశంతో ఆ కంటి తొడుపుగా తగ్గించిన మార్పులు కూడా చాలా చూశాను. అలా ఉన్న క్రమంలో ఏంటంటే మనం ఏం చేయొచ్చు అనుకున్న క్రమంలో నా కంపెనీకి ఓన్ కంపెనీకి ఒక యూనిక్ ప్రోడక్ట్ మల్టీవిటమిన్స్ మినరల్స్తో ఫుడ్ సప్లిమెంట్స్తో ఉన్న కంపెనీకి ఎవరో లేని దాంట్లో ఒక యూనిక్ మాలిక్యూల్ నేను లాంచ్ చేశాను రీసెర్చ్ చేసుకొని. సో ఆ మాలిక్యూల్లో ఇక్కడ మనకి జిన్సింగు, జింకో బిలోబా, గార్లిక్ అలా కాంబినేషన్తో 4G కాంబినేషన్తో ఒక ట్యాబ్లెట్ రిలీజ్ చేసాము. బాగా క్లిక్ అయింది. దాంట్లో ఇంకో 2G కలిపి 6G కాంబినేషన్తో ఇచ్చేసాం. బాగా క్లిక్ అయింది. ఆ ప్రోడక్ట్లో ఉన్న మాలిక్యూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. అలా ఉండగా ట్రీట్మెంట్లో ఉండగా పేషెంట్లకి ఏంటంటే కొంతమంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం, చాలామంది ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్తో చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఫీవర్ వచ్చిందనుకోండి, వచ్చిందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ మినిమం కన్సల్టేషన్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్లు, తర్వాత మెడిసిన్ మినిమం 2,000 ఖర్చు అవుతుంది. టైఫాయిడ్ మలేరియా కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ నడవడం జరుగుతుంది. కానీ టైఫాయిడ్ అయినా కానీ మలేరియా అయినా కానీ కామన్గా వాడే యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి. దాంతో ఏమవుతుంది అంటే అది టైఫాయిడ్ అయినా మలేరియా అయినా పర్వాలేదు, ఇంతకుముందు పల్స్ రేట్ చూసి డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళో ఇప్పుడు అలాగే ఈ టైఫాయిడ్ అయినా మలేరియా అయినా కామన్గా వాడే యాంటీబయాటిక్ని కనుక ఇస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో సెఫెక్సిమ్ అనేటువంటి యాంటీబయాటిక్ ఇస్తే ₹72 10 టాబ్లెట్స్, పారాసిటమాల్ ₹100తో ట్రీట్మెంట్ కంప్లీట్. వాళ్ళు ఎక్కడో ఉంటారు, సార్ ఇది సిమ్టమ్స్ అని చెప్తారు, ఒక వాట్సాప్ పంపిస్తాము టాబ్లెట్స్ని, మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసుకోమని చెప్తాం, కరెక్ట్గా 3 డేస్, ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఇంకో 3 డేస్, 6 డేస్తో క్లోజ్, 100-200తో ట్రీట్మెంట్ క్లోజ్. అలా స్టార్ట్ చేసిన క్రమంలో నేను ఎక్కువగా ఫేస్ చేసిన కేసెస్లో కార్డియాక్ పేషెంట్స్, పెరాలసిస్ పేషెంట్స్ బాగా మనుషుల్ని, ఎందుకంటే మీరు బయట జనరల్గా అబ్జర్వ్ చేస్తే బ్రెయిన్ అండ్ హార్ట్ సెంటర్లు ఎక్కువ పెరిగినాయి. సో ఇంటర్ రిలేటెడ్ విత్ బ్రెయిన్ అండ్ హార్ట్. సో ఎందుకు అక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు దాంట్లో ఏంటంటే కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత వ్యాస్ట్ రిజల్ట్ కనిపించినటువంటి మాలిక్యూల్స్లో ఫుడ్ సప్లిమెంట్స్ అనేది మేజర్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మనకి మల్టిపుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది మాత్రం నేను గమనించాను. ఆ ఫుడ్ సప్లిమెంట్స్లో వాడటం వల్ల ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రూట్స్తో సహా ఎలా క్లియర్ చేయొచ్చు అని
అందుకు అప్పటి నుంచి న్యాచురోపతి నేర్చుకున్నాను, కొన్ని ఆయుర్వేదంలో కొన్ని ప్రోడక్ట్లు నేర్చుకున్నాం, ఇంగ్లీష్ వైద్యం ఎలాగో తెలుసు కాబట్టి 3 కలిపి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంలో ఎవరికైనా ఒక పేషెంట్కి స్టెంట్ వేయాలి అంటే ఆ స్టెంట్ వేయాల్సిన పేషెంట్ని 100 డేస్ నాకు అప్ చెప్తే మళ్ళీ 100 డేస్ తర్వాత అదే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు అని క్లారిటీగా రిపోర్ట్లు వచ్చేలాగా నేను చేశాను. పెరాలసిస్ వచ్చినటువంటి పేషెంట్లు 4 సంవత్సరాల కంటే బిలో ఉంటే, అంటే వాళ్ళకి ఫిజియోథెరపీ చేస్తారు కాబట్టి చెయ్యరు కాబట్టి 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం ఎక్కడెక్కడ బీసుకుపోయి ఉంటాయి కాబట్టి బిలో 4 ఇయర్స్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని 100 రోజుల్లో ఎంతో కొంత నడిచేలాగా, లేచి నడపడేలాగా, కంటికి కనపడే రిజల్ట్స్ని చూపించేలాగా కొన్ని ఒక 10 నుంచి 15 మంది పేషెంట్లకి లైవ్ ఎగ్జాంపుల్స్ నేను ట్రీట్మెంట్ చేశాను వితౌట్ టేకింగ్ ఎనీ మనీ, విత్ సర్వీస్ ఓరియంటెడ్ ఓన్లీ. దాంట్లో నేను వాడిన వాటిల్లో మేజర్ షేర్ ఫుడ్ సప్లిమెంట్సే. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఎలా వాడాలి ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల ఈ ఫుడ్ సప్లిమెంట్స్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా నేను ఫేస్ చేసిన కేసుల్లో ఒక క్యాన్సర్ పేషెంట్, ఒక లైపోమా పేషెంట్ ఉన్నారు. సో ఇంతకుముందు నేను లైపోమా వచ్చిన కేసులో చిన్న ఒంటి నిండా గడ్డలు, కొవ్వుగడ్డలు ఉంటే కరిగించాను. కానీ ఇప్పుడు వచ్చిన పేషెంట్ 22 సంవత్సరాల కుర్రాడు, ఒంటి నిండా దగ్గర 30 to 40 ఉన్నాయి. వాళ్ళు ఏదైనా వాడాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్కి కూడా ఏదో ప్రాబ్లం వచ్చి ఇలాగా వాడు ఏది వాడితే అది ఎక్స్పైర్ అయ్యారని చెప్పి కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇదే కేసులో ఒక 72 ఇయర్స్ ఏజ్ పర్సన్కి క్యాన్సర్ వస్తే నాలుక రైట్ సైడ్ కట్ చేశారు, బుగ్గ లోపల చిన్న క్లాట్లు వస్తే, తర్వాత మళ్ళీ అది లెఫ్ట్ సైడ్ వచ్చిందని చెప్పి లెఫ్ట్ సైడ్ కట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ వస్తుందని చెప్పి ఇప్పుడు ఏమంటారంటే లెఫ్ట్ సైడ్ చెంపంతా కట్ చేసి పైప్ వేస్తాము, ఇంకా ఫుడ్ అంతా పైప్ ద్వారా కానీ చెప్పారు. ఇలా ఇంత సివియర్గా ఉన్నటువంటి పేషెంట్లు నేను చూసినప్పుడల్లా కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి నేనేం చేశానంటే ఢిల్లీ నుంచి ఒక ఎనలైజర్ అని ఒక మిషన్ తెప్పించాను. దానికి ఏంటంటే బాడీ టెస్ట్లు అన్నీ వస్తాయి, ఆ టెస్ట్తో ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేనే వెళ్ళాను పర్సనల్గా మచిలీపట్నం. వెళ్తే ఒక 20-25 ఇయర్స్ ఏజ్లో ఉన్న కుర్రోడికి ఏ బాడీ టెస్ట్లు అయితే వస్తాయో ఆ టెస్ట్లు వచ్చినాయి ఆయనకి. నేను స్టన్ అయిపోయాను. యాక్చువల్గా ఏంటంటే నాకు వాళ్ళు వాటర్ తీసుకుంటున్నారా లేదా, హార్ట్లో లెఫ్ట్ వెంట్రికల్ ఎలా ఉంది, రైట్ వెంట్రికల్ ఎలా ఉంది, ఏ వాల్వ్లో ఏ కొలెస్ట్రాల్ ఉంది, ఎల్డిఎల్ ఎలా ఉంది, తర్వాత హెచ్డిఎల్ ఎలా ఉంది, విఎల్డిఎల్ ఎలా ఉంది, ప్రింట్ టు పిన్ వచ్చేస్తాను ఆ మిషన్లో. అలా చూసినప్పుడు 25 ఇయర్స్ ఏజ్ కుర్రోడికి వచ్చిన రిపోర్ట్ వచ్చింది. నేను డేటా ఎంట్రీ రాంగ్ చేశానా లేకుంటే ఏదైనా జరిగిందని చూస్తే ఏం లేదు. ఆయనకి 72 సంవత్సరాల వయసులో ఎద్దుల బండి తోలుతున్నాడు, మోటార్ బైక్ తోలుతున్నాడు, వ్యవసాయం పని చేస్తున్నాడు, ఒక్క ప్రాబ్లం కూడా లేదు. హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎస్పెషల్లీ ఆ క్యాన్సర్ ప్రాబ్లం తప్ప. అలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి చెంప తీసేసి మొత్తం అంతా ప్లాస్టిక్ వేసి పైప్ వేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఆ పెద్ద ఆయన ఏమంటారంటే నేను బతికిన రోజులే బతుకుతాను, ఆ బతుకు నేను బతకలేను, నాకు వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోయాడు అన్నాడు. వాళ్ళ పిల్లలు ఏమంటారంటే కొంచెం స్వతంత్రంగా అన్నయ్యని పిలుస్తూ ఉంటారు, బావగారిని పిలుస్తూ ఉంటారు కాబట్టి మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవరకన్నా కంటి ముందు ఉంటారేమో బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఇలా రీసెర్చ్ చేస్తూ ఉండగా ఈ ప్రోడక్ట్ల గురించి నాకు చెప్తే నేను ఏ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ల గురించి కొత్తగా వచ్చినాయి, అది కూడా ఎస్పెషల్లీ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉన్న కంపెనీలు అయితేనే వెళ్తాను, థర్డ్ పార్టీ అనేది కాదు. ఎందుకంటే ఆ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు కొత్తగా ఏం మాలిక్యూల్ కనిపెడుతున్నారు, ఏం ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు, ఏం డోసేజ్ చెప్తున్నారు, ఎలా వాడుతున్నారు అనేది కొత్త అప్డేషన్ వస్తుంది కాబట్టి. సో ఈ రీసెర్చ్ చేసే ముందు ఏంటంటే వీళ్ళకి తెలియకుండా నేను కూడా కంపెనీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వర్క్లో నేను చేసుకుని నేను సర్వీస్ ఓరియంటెడ్కి వెళ్తే వాళ్ళు కాపాడాలన్న ఇంటెన్షన్తో ఉన్నాం కాబట్టి. సో ఆల్మోస్ట్ వాళ్ళు రేపు సండే 7 days. సో ఏస్ గార్డ్ని రొజెంటాని కలిపి మిక్స్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ డోస్ ఇస్తూ ఆఫ్టర్నూన్లో యాక్చువల్గా వాటర్లో కలిపి తాగుతారు ఏస్ గార్డ్ని. దాన్ని ఏం చేసామంటే లోపల ఇదంతా ఉంది కాబట్టి నాలుగు మీద అలా ఏపిచ్చేస్తే ఆ మంటకి కళ్ళంట నీళ్ళు వచ్చి అలాంటి పర్సన్ కూడా అల్లాడిపోయాడు ఒక రోజు 2 రోజులు. సో ఏంటంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవ్వడం కోసం డైరెక్ట్గా ఇంతకుముందు మీరు ఇక్కడ డెమోలో చూపించినప్పుడు కాలు మీద కూడా రొజెంటా వేసి చూపించారు దెబ్బ మీద. అట్లా కావాలని చెప్పి మేము నాలుగు మీద వేయించాం. వేయించిన తర్వాత కళ్ళంట నీళ్ళు వచ్చేస్తే అలాంటి పర్సన్ కూడా వేస్తే వాళ్ళు బాధపడ్డారు. సో ఏం పర్వాలేదు, రేపొద్దున సర్జరీ చేసి ఆ చెంపంతా తీసేసే పెయిన్ కంటే ఇది చాలా మెరుగు. దానికి తగ్గట్టు మీకు ఏమైనా పెయిన్ వస్తే ఇంగ్లీష్ వైద్యంలో ఇమ్మీడియట్గా గంటలో తగ్గించే మెడిసిన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను వాట్సాప్ చేస్తాను, తెచ్చిపెట్టుకోండి.
తట్టుకోలేకపోతే ఈ ట్యాబ్లెట్లు కలపండి. అట్లా స్టెరాయిడ్ కూడా ఏంటంటే స్టెరాయిడ్ అనగానే ఎవరు అంతా ఇది అంటూ ఉంటారు. 60 mg పర్ డే ఫర్ 5 years కంటిన్యూగా వాడచ్చు. అది 10 mg, నేను ఇచ్చింది 10 mg, మార్నింగ్ 10 mg, ఈవినింగ్ 10 mg కలిపి వాడిస్తూ హోల్డ్ చేసి ఆ పెయిన్ని ఇప్పుడు రీట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. సో అలా ఈ రిజల్ట్ అనేది కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో అలా కొంతమంది పేషెంట్ల మీద ఊరికే ప్రయోగం చేశాను నేను. ఒక 4-5 పేషెంట్లకి చేస్తే వాళ్ళు కూడా రిజల్ట్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఈ సపోర్ట్ని నా మెడికల్ ట్రీట్మెంట్తో కొంతమందికి ఫ్రీగా బయటికి సపోర్ట్ ఇద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నా చెప్పండి.